జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. 25 నుండి 35 సంవత్సరాల వారంటీతో 7 నుండి 10 సంవత్సరాల ఇన్వర్టర్ వారంటీ మరియు 5 సంవత్సరాల సర్వీస్ వారంటీ కూడా కలదు. రూఫ్ రెండు గ్రామాల్లోని ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొనే గ్రామంలోని ప్రజల మధ్య ఇసుక క్వారీ వలన వివాదం తలెత్తడంతో ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరవంక మండలంలోని కొండపాక గ్రామంలో ప్రస్తుతం 3 క్వారీలు నడుస్తున్నాయి. ఒకప్పుడు కొండపాక హిమ్మత్ నగర్ గ్రామాలు కలిసి ఉండి పరస్పర సంబంధాలు కలిగి ఉండి ఒకరి కష్టాలను ఒకరు పంచుకునేవారు. ప్రతినిత్యం వందలాది లారీలు హిమ్మత్ నగర్ గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు పాక్షికంగా రోడ్డు ధ్వంసం అవడమే కాకుండా దుమ్ము ధూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేదలకు కొండపాక ఇసుక క్వారీలో పని కల్పించాలని కోరుతూ అధికారులను ప్రజాప్రతినిధులను కోరినప్పటికీ ఫలితం కనబడకపోవడంతో గత 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గ్రామస్తులందరూ ఒకే తాటిపై నిలబడి తమ గ్రామానికి చెందిన ప్రజలను ఇసుక క్వారీలోని లారీలపై పర్దాలను కప్పిపెందుకు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ అనేకమైనటువంటి విస్తృత కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం ఇసుక క్వారీలో పని కల్పించాలంటూ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరి చొప్పున భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సదరు కాంట్రాక్టర్స్ స్పందించి కొండపాక గ్రామస్తులతో పాటు హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన ప్రజలకు ఉపాధి కల్పించాలని, లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు వెనుకకు పోమని గ్రామస్తులు తెలిపారు.